హలో, వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. ఇవాళ ఫ్రాంక్ టాక్స్లో అంతా ఆర్టిస్టిక్గా ఉంటుంది. ఆర్ట్ గురించే మాట్లాడబోతున్నాం. హ్యావింగ్ సెడ్ దట్, బీయింగ్ అన్ ఆర్టిస్ట్, ఆర్ట్లో సర్వైవ్ అవ్వడం, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్, ఇట్ ఈస్ రియలీ నాట్ ఈజీ. దానికి చాలా హార్ట్ ఉండాలి, స్పందించే హార్ట్. అలా హార్ట్ఫుల్గా ప్రతి ఒక్క అంశానికి స్పందిస్తూ ఫ్లోటింగ్ ఆర్ట్ మీద అతి అద్భుతంగా నీళ్లపైన దేన్ని నుంచోబెట్టలేం. అట్లాంటిది నీళ్లపైన దైవ స్వరూపాల బొమ్మలైతేనేమి, విరాట్ కోహ్లీ గారి బొమ్మలైతేనేమి, అండ్ ఇప్పుడు కార్తీక మాసం ప్రత్యేకం శివలింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఒకటైతేనేమి, అన్నీ హార్ట్ఫుల్గా చేస్తూ యూట్యూబ్ సోషల్ మీడియాలో రేవతి ఆర్టిస్ట్, రేవతి ఆర్ట్స్ గ్యాలరీ పేరు మీద ఛానల్స్ని నిర్వహిస్తూ మోర్ దెన్ 250,000 సబ్స్క్రైబర్స్తో యూట్యూబ్లో సిల్వర్ బటన్ కూడా సంపాదించుకొని ప్రతిష్టాత్మకంగా పత్రికలు, ఈనాడు పత్రిక, వసుంధర పత్రికలో తనకంటూ అసలు ఒక ఫ్రంట్ పేజ్ కవర్ రావడం అంటే ఆషామాషి అయిన విషయం కాదు. ఎంతో సత్తా ఉంటేనే వారు కూడా ఆ స్పేస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అట్లా తనదైన స్పేస్ క్రియేట్ చేసుకొని ఎంతో హంబుల్గా దైవికమైన కళని అంతే దైవికంగా భావిస్తూ చేసే ముందు ఇలా దండం పెట్టుకొని తన వీడియోస్ అన్నీ ఎంతో ఫేమస్. అలా ప్రతి వీడియో చేస్తూ కూడా ప్రత్యేకమైన ప్లేస్ గురించి వేశారు, శ్రీశైలం గురించి వేశారు, దాని స్థల పురాణం గురించి కూడా చెప్తూ కేవలం ఆర్టే కాదు, నమ్మి తన హార్ట్ తోటి ఫ్లోటింగ్ ఆర్టిస్ట్గా క్యాన్వాస్ పెయింటింగ్స్ వేస్తూ ఒక ఆర్టిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్నటువంటి రేవతి గారితో ఇవాళ మనం ముచ్చటించబోతున్నాం. హాయ్ అండి. హాయ్ అండి. రేవతి సమ్మెట. నైస్. ఫస్ట్ పాయింట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ఫ్రాంక్ టాక్స్ అండి. సో రేవతి గారు, అలా సైలెంట్గా మీరు ఆర్ట్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ దెన్ మీరు ఏం మాట్లాడకపోయినా మీ ఆర్ట్ మాట్లాడుతోంది. అందుకే ఇన్ని సబ్స్క్రైబర్స్, ఇంత జర్నీ, ఇంత గుర్తింపు, అవార్డులు, రివార్డుల మాట ఎలా ఉన్నా అవార్డులు, గుర్తింపు. సో మీరు ఎలా స్టార్ట్ చేశారు ఈ జర్నీ ఆర్టిస్ట్ అవ్వాలని? నాకు 10th క్లాస్ అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనమాట. ఖాళీగా ఉన్న టైంలో నేనేమనుకుంటానంటే ఈరోజు ఏదైనా నేర్చుకున్నానా, ఏది కొత్తగా ఏదన్నా నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశానా, లేకపోతే నేర్చుకున్నానా ఆలోచిస్తూ హాలిడేస్ టైంలో నేను అట్లా ఆర్ట్స్ వేయడం స్టార్ట్ చేసి ఒక బుక్ అనేది ఫిల్ చేద్దాము, ఎలా అయినా అన్ని రకాల ఆర్ట్స్ వేయాలి అనే ఉద్దేశంతో ఏది కనిపిస్తే అది, ఇంట్లో ఏ ప్రోడక్ట్ అట్లా ఉన్న దాన్ని సేమ్ అలాగే వేయడం అనేది అలా స్టార్ట్ చేసి స్లోగా అది ఇంప్రూవ్ అవుతూ వచ్చానమాట. మ్యారేజ్ అయిన తర్వాత మనకు తెలిసిందే, మనకి ఇంట్లో పనులతో ఇదంతా కష్టంగా ఉంటుంది. కానీ నాకున్న ఈ కొంచెం ఇంట్రెస్ట్, నా బాబు ఫోటోని నేను ఆర్ట్గా వేయాలి, అంత పర్ఫెక్ట్ నేను అవ్వాలి అని ఇంకా నాకు నేను స్కిల్ డెవలప్ చేసుకుంటూ నేర్చుకుంటూ వచ్చాను. సో అలా 6 years నుంచి, అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 6 years అవుతుంది. ఈ 6 years నుంచి జస్ట్ ఈ ఇయర్ అందరికీ గుర్తింపు రావడం, అందరూ గుర్తించి మంచిగా అభిమానించి ఆశీర్వదించి కమెంట్స్ ఇవ్వడం అలా జరుగుతుందన్నమాట ప్రస్తుతానికి. వండర్ఫుల్ అండి. యూట్యూబ్ కమెంట్స్ అవి ఎంత ఇంట్రెస్ట్ కలిగిస్తాయో కొన్నిసార్లు, అంటే మీకు వచ్చాయని నేను అన్నను, కాకపోతే కొన్నిసార్లు అంతే బాధాకరంగా కూడా ఉంటాయి. అటువంటి ఏమైనా హార్ష్ కామెంట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? నాకుగా పర్సనల్గా ఏమీ పాయింట్అవుట్ చేసి కాదు, ఆర్ట్ని తీసుకునే రకంగా తీసుకునే వాళ్ళు కూడా ఉండాలి. అంటే మనం చేసిన ఆర్ట్ని వాళ్ళు ఫీల్ అయ్యే విధంగా కూడా వాళ్ళకి బాగుండాలి. అలా అది ఎలా అంటే, నేను ఒక ఆర్ట్ వేసాను దుర్గాదేవిది, అది వాటర్ తీస్తున్నా అనమాట. నేనేం చేస్తానంటే తీసేటప్పుడు ఉన్న ఆర్ట్ని కదిపేసి లాస్ట్లో ప్లెయిన్గా చూపించడం నాకు నచ్చక రివర్స్ చేసేదాన్ని. తీసి ఆ వీడియోని రివర్స్ చేసి పోస్ట్ చేసేదాన్ని. అలా రివర్స్ చేస్తున్నప్పుడు ఏమైందంటే అమ్మవారి ఫేస్ ఒక్కటే అలా స్మైల్తో ఇలా తిరుగుతూ ఏదో నన్ను చూస్తూ తిరుగుతున్నట్లు అనిపించింది. నేను ఎంత కదుపుతున్నా అమ్మవారు అయితే కదలట్లేదు, ఫేస్ మాత్రం అలానే ఫ్లోట్ అవుతుంది అని చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి అది జస్ట్ వీడియోలో వాయిస్ ఓవర్ చెప్పాను అనమాట. ఇలా వేశాను కదా నేను నా ఆర్ట్, ఇదిగోండి ఇలా కదుపుతుంటే అమ్మవారి ఫేస్ మాత్రమే తేలుతుంది అని. ఇంకా దానికి ఏమన్నారంటే కావాలని వ్యూస్ కోసం చేస్తున్నాను అలా అన్నారు. అది ఫీల్ అయ్యే ఆ హ్యాపీనెస్ని ఫీల్ అయ్యి చాలా అవ్వనివ్వరండి. అంటే మన జీవితాల్లో హ్యాపీనెస్ లేదు, పక్కన వాడిని అవ్వనివ్వరు, అసలు బతకనివ్వరు. ఇంకా అలా తీసుకోవడం కొంచెం రాంగ్గా కన్వే చేసుకున్నారు వాళ్ళు. సో ఇంటెన్షన్ అనేది అందరికీ అర్థం కాదు కదా, సరే వాళ్ళ అంతవరకు అర్థమైంది వాళ్ళకి అని ఇంకా ఊరుకున్నాను అనమాట.
బట్ రేవతి గారు, అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశానండి. తర్వాత సివిల్లో జాబ్ కూడా చేశాను క్వాంటిటీ సర్వేయర్ కింద. ఆ తర్వాత సాఫ్ట్వేర్ టెస్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను, జాబ్కి కూడా సెలెక్ట్ అయ్యాను. ఇంకా బాబుతో ఇంట్లో కుదరట్లేదు, సరే స్కూల్కి జాయిన్ చేశాక జాబ్లో జాయిన్ అవుదాము, సమ్మర్ హాలిడేస్లో ఖాళీగానే ఉన్నాను కదా, కొంచెం ఏదో నాకున్న ఆర్ట్స్ని కొత్తగా ఏదన్నా ట్రై చేద్దాము అని లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్లో ఇంకా యూట్యూబ్ మీద కొత్తగా ఏం చేద్దాం అనుకున్నా. ఫిబ్రవరిలో శివరాత్రికి స్టార్ట్ చేశాను అనమాట, వాటర్ పెన్ అర్ధనారీశ్వర్ని వేద్దాము అని. ఆ వీడియో ఫస్ట్ నేను ట్రై చేసిన ఆర్ట్ వీడియోనే 2 మిలియన్ వ్యూస్ దాకా వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో ఇంకా అందరి స్టేటస్లో ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేసి అందరూ నాకు సడన్గా అందరు కాల్ చేసి కాంటాక్ట్ చేసి ఇలా నీ వీడియోస్ అందరి ఫోన్స్లో వస్తున్నాయి అంటే ఓకే మంచిగా అనిపించింది, కొత్తగా ఉంది ఇంకా అందరికీ అనుకున్నా. ఇంకా దాని కింద కమెంట్స్లో ఈ దేవుడిది వేయండి, మాకు ఈ దేవుడు అంటే ఇష్టం, ఇది వేయండి అది వేయండి అని వాళ్ళ ఐడియాస్ ఇవ్వడం. ఇంకా సరే ఇది బాగుంది, నాకు కూడా ఇష్టమైన దేవుళ్ళని వేస్తూ ఉండడం, అది కూడా ఒక అదృష్టంగా ఫీల్ అయ్యి ఇంకా అలా కంటిన్యూ చేశాను అనమాట. వండర్ఫుల్. అంటే మీరు ఆర్టిస్ట్గా మొదలైనప్పుడు ఫ్లోటింగ్ ఆర్ట్ ఏం రాలేదు పిక్చర్లో? క్యాన్వాస్ పెయింటింగ్స్ వేసేవాళ్ళు ఫస్ట్? పెన్సిల్ స్కెచెస్ మనుషుల్ని అందరినీ చూసి స్కెచ్ వేయడం. ఓకే. ఇంకా క్యాన్వాస్ పెయింటింగ్స్ వేయడం, అక్రిలిక్ పెయింటింగ్స్ వేస్తుంటాను. ఇంకా ఫ్లోర్ వాల్ పెయింటింగ్ వేయడం. మ్యూరల్స్ అంటారు అదేనా? అవును. ఇదంతా మీరు సొంతంగా నేర్చుకున్నదేనా? ఓన్గా నేర్చుకున్నాను, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు. ఆర్ట్ డివైన్ పవర్ అంతే. ఓకే. అలా మీరు సివిల్ ఇంజనీరింగ్ చేసే రోజుల్లో పెళ్ళికి మునుపు కూడా అంటే ఇది కమర్షియల్గా కూడా చేయడం జరిగిందా? లేదండి, ఎప్పుడు కమర్షియల్ ఎప్పుడు చేయలేదు. ఈ మధ్యన వ్యూస్ ఎక్కువ వచ్చి ఇంకా నీ ఆర్ట్స్ బాగా వైరల్ అవుతున్నాయండి, మీ ద్వారా ఒక పెయింటింగ్ కావాలి, లేకపోతే మా వాళ్ళ బర్త్డే ఉంది ఇలా వాళ్ళ ఫోటో స్కెచ్ కావాలి అని అడుగుతుంటే ఇంకా మనం తెలిసిన వాళ్ళకైతే కొంచెం ఇదివరకు చేసి ఇచ్చేదాన్ని జస్ట్ ఫ్రెండ్లీగా. తర్వాత బయట వాళ్ళకంటే నాకంటూ టైం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి ఎంతో కొంత అట్లా తీసుకొని. అఫ్ కోర్స్ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే వాట్ ఈస్ యువర్ ప్లాన్ యాజ్ ఆఫ్ నౌ? ఏంటి మీ ప్లాన్స్? నా ప్లాన్ అండ్ డ్రీమ్ ఏంటంటే నేను వేయాలి అనుకున్న దేవుళ్ళ పెయింటింగ్స్ కానీ నాకు మైండ్లో ఒక విజువల్స్ ఉన్నాయి, అవన్నీ వేసి ఒక గ్యాలరీ చేయాలి, ఆర్ట్ గ్యాలరీ లాగా ఒక షాప్ మళ్ళీ తీసుకుని అలా డిస్ప్లే చేసుకుని ఇంకా ఎవరికైనా పర్చేస్ చేయాలని అయితే న్యూ ఆర్డర్స్ వచ్చినా అవి చేస్తూ ఉండడం. ఇప్పుడు పూజా రూమ్స్లోకి సపరేట్గా కస్టమైజ్డ్ పెయింటింగ్స్ అని ఇంకా అవన్నీ అడుగుతున్నారనమాట. అలా అవన్నీ చేయాలని అనే కోరిక అయితే ఉంది. అండ్ ఈ ఆర్ట్ని ఇప్పటివరకు నాకు చాలామంది అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారు, మా పిల్లలకు కూడా నేర్పించండి అని. అందరినీ కొన్ని వేల మంది దాకా అడుగుతున్నారు. అందరినీ ఒకేసారి నేను మేనేజ్ చేయడం ఆన్లైన్లో కష్టం అవుతుంది. కానీ నాకు కుదిరినంత వరకు ఏదన్నా స్కూల్కి వెళ్ళి స్కూల్ వాళ్ళు ఛాన్స్ ఇస్తే నేర్పించడం కానీ, అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ చేయించడం కానీ, ఆర్ట్స్లో పెన్సిల్ స్కెచ్ అవనివ్వండి, పెయింటింగ్ కానీ, ఈ వాటర్ ఆర్ట్ అవనివ్వండి, ఏదన్నా నా కళను ఇంకొక కొంతమందికి షేర్ చేయాలి అన్న ఉద్దేశం ఉంది. ప్రజెంట్ నేను అదే ట్రైల్లో ఉన్నాను అనమాట, ఏదన్నా స్కూల్కి వెళ్ళి అప్రోచ్ అవుదామా అని. ఒక ఆర్టిస్ట్కి మనసు చాలా ప్రశాంతంగా ఉండాలంటారు, అది ఆన్ స్క్రీన్ చేయనివ్వండి, ఆర్టిస్ట్ అవనివ్వండి, డాన్స్ అవనివ్వండి. హ్యావింగ్ సెడ్ దట్ మీరు క్లాసికల్ డాన్సర్ కూడా, కూచిపూడియా ఎంతవరకు నేర్చుకున్నారు? నేను సగంలో ఆపేసానని చెప్పాలంటే. అంటే అప్పుడు 6 years అప్పుడు వెళ్ళాను కూచిపూడి కళాక్షేత్రంకి. అక్కడ అమ్మ వాళ్ళు వదిలిండడం 6th class టైంలో హోమ్ సిక్ అనిపించి ఇంకా బ్యాక్ వచ్చేసాను. కానీ నేను అక్కడ ఉన్నప్పుడు ఏం చేసేదానంటే నాకన్నా ఎక్కువ వాళ్ళు డిప్లొమా డిగ్రీ చేసే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి నేర్పించేటప్పుడు సీక్రెట్గా కిటికీలు వచ్చి చూసేదాన్ని. సో అవన్నీ మైండ్లో రికార్డ్ చేసుకునేదాన్ని, ఈ స్టెప్స్ ఇలాగా సాంగ్స్ అన్నీ కూడా గుర్తున్నాయి, ఇప్పటికీ గుర్తున్నాయి. అవునా? అలా నాకు నేను సెల్ఫ్గా ట్రైన్ అయ్యేదాన్ని. అది నేర్పించకపోతే ఇదే 10 రోజుల పాటు ఒకటే స్టెప్ నేర్పిస్తున్నారు, బోరింగ్ అనిపించేది, వచ్చేసిందని ఇంకా ప్రాక్టీస్ చేపిస్తారేంటి అని అవి కూడా నేర్చుకునేదాన్ని. సో అలా కొంచెం నాలెడ్జ్తో చేస్తూ వచ్చాను అనమాట. ఒక 350 స్టేజ్ షోస్ వరకు చేశాను. అండ్ మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మిర్చి క్యాంపస్ రాక్ స్టార్ అని గ్రాండ్ ఫినాలే కండక్ట్ చేస్తే మన 2 స్టేట్స్లో స్టేట్ లెవెల్ ఫస్ట్ సోలో డాన్సర్ కింద ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది ఆ ప్రైజ్లో నాకు స్కూటీ ప్రజెంట్ చేశారు. ఇప్పటికీ నేను దాన్నే మా హస్బెండ్ అంటారు, అది తీసేయి కొత్త తీసుకోవచ్చు కదా, ఎందుకు పాతది అంటే లేదు, అది నా కష్టార్జితం, అది ఎలా ఉన్నా సరే నేను వాడతాను దాన్ని అని. అలా నా డ్రీమ్ అయితే అలా కంటిన్యూ అయింది మ్యారేజ్ ముందు వరకు. తర్వాత ఈ పిల్లలు ప్రెగ్నెన్సీలు కష్టం అవుతుంది స్టేజ్ పర్ఫార్మెన్స్ అని ఇంకా ఆపేశాను. ఒక ఆర్ట్ చేయాలంటే చాలా మైండ్ పీస్ ఉండాలి, టైం ఉండాలి, సైలెన్స్ ఉండాలి.
మీకు ఆ స్పేస్ని మీరు ఎలా క్రియేట్ చేసుకున్నారో తెలుసుకోవాలని ఉంది నాకు. పొద్దున్నే ఎర్లీగా వీళ్ళ క్యారేజెస్ ఇచ్చి పంపిస్తాం కదా, వీళ్ళు వెళ్ళిన తర్వాత మీ టైం నేను అలా ఫీల్ అవుతాను అనమాట. వీళ్ళు జస్ట్ డోర్ స్టెప్ అవుట్ చేయగానే బైక్ స్టార్ట్ అయ్యి వీళ్ళు వెళ్ళగానే నాకు ఫ్రీ టైం దొరికింది అని డోర్ లాక్ చేసుకుని నెక్స్ట్ ఏం వేయాలనుకుంటున్నాను ఏంటి దాని గురించి స్టోరీ తెలియకపోతే, తెలిసినవైతే ఎట్ ఎ టైం స్టార్ట్ చేస్తాను, తెలియకపోతే దాన్ని తెలుసుకుని నోట్ రాసుకుని ఇంకా అవి వీడియో కెమెరా లైట్స్ అన్నీ నేనే సెట్ చేసుకుని ఇంకా ఆర్ట్ వేస్తూ లంచ్ మా స్కూల్ దగ్గర అనమాట ఇంటికి. సో ముందుగానే పెట్టిస్తే కొంచెం చప్పగా అయిపోయిద్దేమో అన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు కలిపి తీసుకెళ్ళి ఇస్తుంటాను. కుకింగ్ మార్నింగ్ అయిపోతుంది కానీ సో మధ్యాహ్నం ఒక బ్రేక్ తీసుకుని వీడికి ఒక 10 minutes స్పెండ్ చేసి క్యారేజ్ ఇచ్చి రావాలి. సో ఈ 12 to మార్నింగ్ 9 ఈ టైంలోనే నేను ఫినిష్ చేసుకోవాలి. మధ్యలో లెగడం నాకు ఇష్టం ఉండదు, డైవర్షన్ అయిపోతుంది మైండ్. ఇంకా అందుకని ఆ టైంలోనే ముందుగా సెట్ అయ్యేటట్టు ముందు రోజు నుంచే రేపు ఏం వేయాలి, ఎంత టైం పడుతుంది, ఎలా డీటెయిలింగ్ ఏమున్నాయి అని అన్నీ చూసుకుని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తాను. వీళ్ళు క్యారేజ్ ఇచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ అదంతా కాపీ చేసుకుని వచ్చేలోపు నా పనులన్నీ ఫినిష్ చేసుకోవాలి వీళ్ళు ఇంటికి రిటర్న్ అయ్యేలోపు. సో మళ్ళీ బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైంకి అన్నీ అయిపోవాలి అన్న ఉద్దేశంతో అలా అన్నీ 1 by 1 ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది లేకపోతే ఇది కాపీ అవుతుంది అనుకోండి, దాన్ని థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవడము లేకపోతే దానికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా రాసుకోవడము అలా టైం మేనేజ్ చేసుకుంటూ అలా ఫినిష్ చేసుకుంటాను అనమాట. గ్రేట్ అండి. ఎందుకంటే అట్లీస్ట్ మన కంట్రీలో డబ్బు సంపాదించింది ఏది పెద్ద కళ కిందనో ప్రొఫెషన్ కిందనో గుర్తించబడట్లేదు. ఇంత డెవలప్మెంట్ గురించి మాట్లాడినా నాకు తెలుసు మీరు ఏకీభవిస్తారని, ఎందుకంటే ఫేస్ చేస్తున్నాం వాట్స్ రాంగ్ ఇన్ టెల్లింగ్ ద ట్రూత్. సో ఈ మీ పని మీద మీకు ఫలానా నిర్దిష్టమైన ఇన్కమ్ రాదు అని తెలిసి కూడా స్టిల్ ఆ ఎఫర్ట్ 1-2 రోజులు కాదు, 6-7 years అంటే ఇట్స్ అ హ్యూజ్ టైం. ప్రతిరోజు ఆల్మోస్ట్ ఆ ఎఫర్ట్ పెట్టడం అనేది చాలా 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 స్థిరత్వం అండ్ మోటివేషన్తో కూడుకుంది. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ స్థిరత్వం అండ్ మోటివేషన్ రెండు? ఎక్కడి నుంచి అంటే నాకు చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని ఆర్ట్స్ డాన్స్ చేస్తుంటాను, అది చేస్తుంటా. ఇది పెళ్ళైన తర్వాత ఏమవుతుందంటే కంప్లీట్గా మనం ఒక అమ్మాయి లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. దురదృష్టవశాత్తు మనం ఒప్పుకోకపోయినా అంతే. లవ్ మ్యారేజ్ అంటే ఇష్టంగా చేంజ్ అవుతుంది, అరేంజ్డ్ మ్యారేజ్ అంటే మిక్స్డ్గా చేంజ్ అవుతుంది. ఏదైనా సరే లైఫ్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఇంకా తర్వాత జాబ్కి జాయిన్ అయ్యాను. వీడిని కన్నా తర్వాత మనం పడుకునే ముందు మనం క్వశ్చన్ చేసుకుంటే ఈరోజు నేనేం చేశాను, లేకపోతే నేనేంటి, నా ఐడెంటిటీ ఏంటి, ఇది వరకు లైఫ్ ఇంతలా ఉంది. నేను సింగింగ్ నేర్చుకున్నాను, కాంపిటీషన్స్కి వెళ్ళేదాన్ని, ఆర్కెస్ట్రాలో వర్క్ చేశాను. ఎన్ని చేశారండి మీరు? డాన్స్ అంటున్నారు, కాసేపు ఆర్ట్ అంటున్నారు, ఇంకొంచెం సేపు సింగింగ్ అంటున్నారు, వంట కూడా నెట్ ప్రాక్టీస్ బాగానే ఉన్నట్టుంది, టకటక చేసేస్తున్నారు. ఎన్ని ఇవన్నీ చేసి మనం చిన్నప్పటి నుంచి అలవాటు ఉండి ఒక్కసారిగా సడన్గా అన్నిటికీ బ్రేక్ పడిపోయేసరికి నాకంటూ ఐడెంటిటీ అంతా మిస్ అయిపోతుంది. ఏంటి ఇదివరకు లైఫ్ ఇలా ఉండేది, ఎక్కడికి వెళ్ళినా ఊర్లో కానీ కాలేజ్లో కానీ నీ వల్ల మా కాలేజ్కి పేరు వచ్చిందమ్మా అని ఒక గౌరవంతో చూసేవాళ్ళు. సడన్గా ఇదంతా ఫేడ్ అయిపోతుంది. లేదు ఏదో ఒకటి చేయాలి, నేను కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి. ఇదివరకు నేను చేయలేకపోవచ్చు, ప్రజెంట్ డాన్స్ అనేది నా ప్రాబ్లమ్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేకపోవచ్చు, కానీ ఇంకేదన్నా ఉన్న ఆర్ట్స్లోనే ఉన్న ఇంట్రెస్ట్లోనే డెవలప్ చేసుకుందాము అన్న ఉద్దేశంతో ఆలోచించి ఇలా ఈరోజు ఏం చేశాను, లేకపోతే యాక్టింగ్ వీడియోస్ కానీ మేక్ ఓవర్స్ కానీ ఇంకా ఈ పెన్సిల్ స్కెచ్ కానీ ప్రాక్టీస్ అవ్వడం, పెయింటింగ్స్ వేయడం, ఇలాంటి ఏదో ఒకటి బాబు పడుకున్న ఒక 2-3 hours టైంలో, చిన్న బాబు ఇంకా అలా వాడు పడుకునే టైంలో మ్యాక్సిమం ఇంట్లో వాళ్ళు అందరూ చెప్తారు నీకు ఎలాగో నైట్ పిల్లలతో నిద్ర ఉండదు, వాళ్ళతో పాటు పడుకోవాలి అంటారు. లేదు ఎందుకు పడుకోవాలి, ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒకటి ఐడెంటిటీ తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో అలా నేర్చుకుంటూ వచ్చాను. అండ్ ఈ రంగోలీ విషయానికి వస్తే మాది రామాలయం దగ్గర వేసేదాన్ని అనమాట, ఫెస్టివల్స్కి వాటికి ఫ్లోర్ పైన వేసేదాన్ని. అప్పుడు చిన్నప్పటి నుంచి వేసేదాన్ని, కానీ అప్పుడు వీడియోస్ చేసి పోస్ట్ చేసేంత లేదు. తర్వాత రీసెంట్గా ఉగాదికి, న్యూ ఇయర్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఫెస్టివల్కి అక్కడ ఉంటే చిన్నప్పటి నుంచి వేసేదాన్ని కదా, ఈ నైట్ వేద్దాము అని నైట్ 10 అలా మొదలెడితే మార్నింగ్ 4-7 కూడా అయిపోతుంది. అలా ఒక్కదాన్ని వేస్తూ ఆ వీడియో చేసి జనరల్గా అప్లోడ్ చేశాను అనమాట. అలా అయోధ్య బాలరాముడి వీడియో కానీ అర్ధనారీశ్వరుల వీడియో ఫ్లోర్ పైన వేసినవి కూడా అప్పట్లో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కొంచెం బాగానే జనాల్లోకి వెళ్ళినాయి.
కానీ నేను అదే ప్రొఫెషన్ లేకపోతే అదే కంటెంట్ తీసుకోవాలన్న ఉద్దేశం లేదు. నేను జనరల్గా ఒక వ్లాగ్ లాగా అప్లోడ్ చేశాను అనమాట. అలా అలా ఈ రోజుకి ఈ వాళ్ళందరికీ చూసే వ్యూవర్స్ అందరికీ డివోషనల్గా ఆర్ట్స్ వాటర్ పైన వేయడం నచ్చి ఇంకా సపోర్ట్ చేస్తూ వచ్చారనమాట. ఇలా నీళ్ళ మీద మనమే నిలబడలేం, నీళ్ళ మీద నిలబడి చూడు, సముద్రం నీళ్ళ మీద నడిచి చూడు, ఇలాంటివన్నీ కూడా మాట్లాడు. నీళ్ళ మీద మీకు ఆర్ట్ వేయాలని నేను వెతికాను తెలుసా. మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత ఏంటి ఫ్లోటింగ్ ఆర్ట్ అంటే ఎక్కడ అంటే థీసిస్ లేకపోతే ఆన్ పేపర్ లేదేమి, మీరే కనుక్కున్నారా ఏంటిది? ఏమో తెలియదు కానండి, నేను ఇప్పుడు రీసెంట్గా చాలా చూస్తున్నాను. కొంతమంది నాకు కమెంట్స్ చేసి అక్క మిమ్మల్ని చూసి మేము ఆర్ట్ స్టార్ట్ చేసాము అన్నవాళ్ళు ఉన్నారు. అండ్ అంతకుముందు వేశారో లేకపోతే ఈ మధ్యన కొంచెం పాపులారిటీ వచ్చిందో నాకైతే నేను చూడలేదు. వాటర్ పైన వేసే ఆర్ట్ నేను ఎలా స్టార్ట్ చేస్తానంటే ఇలా రామాలయం దగ్గర వేసేదాన్ని అన్నాను కదా, పక్కనే వాటర్ ఉండే సేమ్ ఈ రంగోలి హైదరాబాద్ నుంచి తీసుకెళ్లేదాన్ని నేను అక్కడికి, అక్కడ వేయడానికి. ఎక్కడ? అమ్మవారు ఏలూరు జిల్లా అండి ప్రస్తుతం. ఓకే, కలిదిండి అనమాట అమ్మవాళ్ళ ఊరు. ఇదివరకు కృష్ణా జిల్లా ఉండేది. అక్కడ వేసేది ఎప్పుడప్పుడు ఈ కలర్స్ రంగోలి తీసుకుని వాటర్ ఉండేది. బై మిస్టేక్ ఇట్లా తీస్తున్నప్పుడు పడి ఫ్లోట్ అవ్వడం, ఇది ఏంటి ములగట్లేదు ఏంటి అన్న ఉద్దేశంతో ఒకసారి చూసి ఓకే వాటర్ మీద ఇది ఫ్లోట్ అవుతుందా అనుకుని ఒక గుర్తు పెట్టుకున్నదాన్ని. ఓకే ఈ కలర్ అయితే వాటర్లో ములగట్లేదు అన్న ఒక గుర్తుతో తర్వాత ఐడియా వచ్చింది. సరే ఇలా కూడా ట్రై చేద్దాం కదా, కొత్తగా ఏదన్నా చేద్దాం అనుకుంటున్నాను కదా, ఈ బాబు సమ్మర్ హాలిడేస్లో మధ్యలో జాబ్ కంటిన్యూ చేయడానికి ఈ గ్యాప్లో ఏదో ఒకటి చేద్దాము అన్న ఉద్దేశంతో ఇలా కొత్తగా ట్రై చేశాను అనమాట. కానీ గ్రేట్ అండి, ఎలా సస్టైనబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్లోటింగ్ ఆర్ట్ మీది ఒక శివలింగం వేయడానికి, అమ్మవారిని వేయడానికి ఎంత సమయం పడుతుంది అసలు? శివలింగం వేయడానికంటే మనకి డీటెయిలింగ్ తక్కువగానే ఉంటుందండి. నేను దసరా నవరాత్రుల్లో అమ్మవారిది వేశాను, నవదుర్గలు. ప్రతిరోజు ఆ అలంకారం ఈసారి 11 days వచ్చింది. సో ప్రతి డీటెయిలింగ్ మన నగ దగ్గర నుంచి చెవిపోగు దగ్గర నుంచి ముక్కెర దగ్గర నుంచి ఇంత చిన్న ఫేస్లో అన్ని డీటెయిలింగ్ చేయడానికి నాకు ఒక్కొక్క ఆర్ట్కి 3 to 4 hours వరకు పట్టేది. పైగా పైగా నొప్పి వచ్చేవండి, టచ్ అవ్వకూడదు, కదలకూడదు, సేమ్ అలానే ఉండాలి. ఇంకా అది మనం స్టోర్ చేయడానికి కూడా వీలవదు. తీసేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, అయ్యో ఇన్ని గంటలు కష్టపడ్డాను జస్ట్ ఫ్యూ సెకండ్స్లో అట్లా తీసేయాలి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. దాన్ని స్టోర్ చేసే మెకానిజం ఏం ఆలోచించలేదు? స్టోర్ చేసే మెకానిజం అంటే నాకు ఒక కస్టమర్ ఈ ఐడియా ఇచ్చారనమాట. చెప్పండి. వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి నాకు వాటర్ పైన ఫోటో వేయాలి అని అన్నారు. ఓకే వీడియో మాత్రం షేర్ చేయమంటారంటే, కాదు మేడం మీరు వీడియో కూడా చేయండి అండ్ మీరు వేసిన ఆర్ట్ని ఫోటో తీసి దాన్ని ఫ్రేమ్ చేసి నాకు పంపించండి, కొరియర్ చేయండి అన్నారు. ఓహో ఇదొక ఇలా కూడా చేయొచ్చు కదా, సరే గుడ్ ఐడియా, ఈయన దగ్గర నుంచి నేను ఇది నేర్చుకున్నాను అని ఒకటి గుర్తుపెట్టుకున్న. తర్వాత కొంతమంది అప్రోచ్ అవుతున్నారు బర్త్డే విషెస్కి, ఇలా బర్త్డేకి స్పెషల్గా ప్రజెంట్ చేయడానికి వీడియో షేర్ చేస్తాం మేడం మీరు ఇలా ఆర్ట్ వేసివ్వండి అని అడుగుతున్నారు. వెరీ నైస్. అంటే మీ దగ్గర అప్రోచ్ అవ్వాలనుకునే వాళ్ళు ఒక క్యాన్వాస్ పెయింటింగ్ అయినా, ఇప్పుడు వాల్ మ్యూరల్స్ వేస్తున్నారండి ఇప్పుడు కూడా? అచ్చా, వాల్ మ్యూరల్స్, క్యాన్వాస్ పెయింటింగ్, ఈ ఫ్లోటింగ్ ఆర్ట్ అప్రోచ్ అయ్యే వాళ్ళకి ఎలా ఉంటుంది మీ ప్రైస్ రేంజ్? ప్రైస్ రేంజ్ అంటే ఆర్ట్ని బట్టి ఉంటుందండి, అంటే దాని సైజుని బట్టి కూడా. ఫ్లోర్ పైన వేస్తే ఇన్ని ఫీట్స్ అని ఉంటుంది, ఇన్ని ఫీట్స్కి. అండ్ నేను ఎట్లా అంటే ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి ఫ్లోర్ పైన వేయడం అంటే, అక్కడ పూజలు లేకపోతే స్పెషల్గా చేసే వాటికి నేను అంత దూరం ట్రావెల్ చేయడానికి టికెట్ ప్రైస్ చూసుకుని ఎక్కువగా తీసుకుని అది దేవుడి పనికి చేసేది మనం తృప్తిగా చేస్తే చాలు అన్న ఫీలింగ్ ఉండేది. సో ఈ బస్ ఛార్జెస్ చూసుకుని అక్కడ ఎంత ఆర్ట్ వేయాలి, దానికి ఎన్ని అవర్స్ టైం పడుతుంది, ఆ అన్ని అవర్స్కి ఒక మినిమం ఒక 1000 అనో, ఒక అవర్కి లేకపోతే 2 hours-కి 1000 అనో, చిన్న ఆర్ట్ని బట్టి. ఒక 3 feet అనుకోండి, నేను అప్ అండ్ డౌన్ 2000 అవుతుంది ఛార్జింగ్ వెళ్ళే డిస్టెన్స్ని బట్టి. సో వేసినందుకు ఒక 1000-2000 అని వెరీ రీజనబుల్ అసలు ఆ విధంగా చెప్పాలి. పైగా మన జర్నీ టైము 2 days దాకా మనకి షెడ్యూల్స్ అన్నీ మన అన్నీ ఆగిపోతాయి, ఆర్డర్స్ ఆగిపోతాయి. సో దానివల్ల నేను కొంచెం ఇలా ఒక 3000 to 4000 అట్లా ఛార్జ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ ఫ్లోటింగ్ ఆర్ట్కి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. అసలు ఈనాడు వసుంధరలో కూడా వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారండి మీకు? 1.5 page అంతా కూడా మీ స్టోరీ అంటే ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ మీరు చేసింది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. అసలు అప్పుడు ఎలా అనిపించింది వాళ్ళు ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని? వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారో తెలీదు, ఇన్స్టాగ్రామ్లో చూసి రెగ్యులర్గా కమెంట్స్ చేస్తున్నాడు. ఈ మధ్యన ఇన్బాక్స్ ఎక్కువ అవడం వల్ల నేను కొన్ని చూడలేకపోతున్నా చాలా వరకు.
పని అయిపోయి అంతా అయ్యేసరికి 11:30, 12 అవుతుంది. అమ్మయ్య అనుకునే లోపు నిద్ర వచ్చేస్తుంది. ఇవన్నీ అప్రోచ్ అవ్వలేకపోతున్నాను. ఎప్పుడన్నా ఒకసారి చూస్తుంటా. వాళ్ళు మేడం ఇలా ఫ్రీక్వెంట్గా మెసేజ్ చేస్తున్నారు. నాకు తెలియకుండా నా ఆర్ట్స్ పబ్లిష్ చేసి నా యూట్యూబ్ వీడియోస్ అన్నీ తీసుకుని పోస్ట్ చేసి ఆ లింక్ని కూడా పేస్ట్ చేశారు కొంతమంది అయితే. ఓకే. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ న్యూస్ ఇంకా వాటిలో కూడా అలా పబ్లిష్ చేశారు. వీళ్ళు ఇంకా అప్రోచ్ అయ్యి నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చానమాట. ఇట్లా ఇన్స్టాగ్రామ్ త్రూ మాట్లాడి వాళ్ళే ఫొటోస్ ఇది అని వాళ్ళే పబ్లిష్ చేసి షేర్ చేశారనమాట. వండర్ఫుల్. ఆర్టిస్ట్కి కన్సిస్టెంట్గా ఉండేది డిసప్పాయింట్మెంట్ కూడా. ఒకరోజు టక్కన వచ్చేసే ఆర్ట్, ఒకరోజు ఎంత ప్రయత్నించినా మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. అవును. అలాంటి సందర్భాలు ఏమైనా మీకు ఎదురయ్యాయి? ఉన్నాయండి. అవునా? వెంకటేశ్వర స్వామిది అప్పట్లో చాలా ఎక్కడ చూసినా వాళ్ళు మీరు వెంకటేశ్వర స్వామి నామం వీడియో కదా, నామం వీడియో మీరే వేశారు కదా అని అనేవాళ్ళు. ఆ ఫస్ట్ టైం వేసినప్పుడు నామం మునిగిపోయింది. అంటే వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంది వైట్ కలర్. అయితే చాలా ట్రై చేశాను కవర్ చేయడానికి. నేను అది వేయడానికి ఒక 4 hours పాటు కూర్చున్నా. సండే వీళ్ళ ఇంట్లో ఖాళీగా ఇంట్లోనే ఉంటారు కాబట్టి నాకు ఏ పనులు ఉండవు. అన్ని పొద్దునే చేసుకుని 10కి కూర్చున్నాను. 1 o'clock అయింది. నేనేంటంటే బొట్టు లాస్ట్ మూమెంట్లో పెడతాను. ఆ ఫుల్ఫిల్నెస్, ఆ దేవుడిని ఇన్వైట్ చేసినట్లుగా మనం దేవుడి ఫోటోలకి పూజ చేసేటప్పుడు ఎలా అయితే బొట్టు పెడతామో అలా లాస్ట్లో పెట్టేదాన్ని. సేమ్ అలానే లాస్ట్లో అంత డీటెయిలింగ్ అయిన తర్వాత నామం పెడుతుంటే అవ్వట్లేదు. ఎంత కవర్ చేసినా అవ్వట్లేదు. పోనీ ఏమనుకున్నానంటే సెల్ఫ్గా నాకు నేను ఏమని కంట్రోల్ చేసుకున్నానంటే పోనీలే ఎడిటింగ్లో మేనేజ్ చేద్దామా పోనీ అనుకున్నా, కానీ నాకు మనసు ఒప్పుకోలేదు. ఇంత దేవుడిది వేస్తున్నాను ఎందుకు ఇలా అవుతుంది, సరే ఏమైనా టెస్ట్ చేస్తున్నారేమో ఆయన అని మళ్ళీ దాన్ని తీసి వెంటనే సేమ్ మళ్ళీ కూర్చున్నా. ఇంకా ఒక 1/2 hourలో లంచ్ చేసేసి మళ్ళీ కూర్చుంటే సాయంత్రం 7:30, 8 అయిపోయింది. ఎలా సస్టైన్ చేశారు వైట్ కలర్ బొట్టుని? మరి అది తీసేసి మళ్ళీ వేశాను. వేస్తే ఈసారి ఆగింది. ఈసారి ఆగింది. నేను వేసేటప్పుడు కూడా కొంచెం ఎక్కువ వదిలినా సరే ఆ వెయిట్కి దిగిపోతుందండి. జాగ్రత్తగా మనం స్లోగా వేస్తూ వెళ్తే సస్టైన్ అవుతుంది అది. సో అలా బై మిస్టేక్ జరిగిందేమో. ఈసారి ఏదైనా తప్పు తగిలితేనే మనం రెండోసారి నేర్చుకుంటాం కదా దాన్ని బట్టి అని ఇంకా అలానే వేస్తున్నాను. లాస్ట్కి కంప్లీట్ అయింది. ఇంకా ఆ వీడియో కూడా ఇలా జరిగింది. నాకైతే బాధ అనిపించింది. తర్వాత ఏమో టెస్ట్ చేస్తున్నారేమో నా ఓపికని అనుకుని మళ్ళీ వేశాను అని వీడియో పోస్ట్ చేశాను. ఆ నెక్స్ట్ డే నాకు మార్నింగ్ 100K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారనమాట. ఇంకా ఈ వీడియో కూడా చాలామంది సపోర్ట్ చేయడం, నిజమేనమ్మా మీ సక్సెస్కి ఆ దేవుడు ఒక చిన్న టెస్ట్ పెడుతున్నాడు అని అన్నారు. ఆ తర్వాత చాలా పాపులారిటీ, అందరూ గుర్తుపట్టడం, ఇంటర్వ్యూస్కి ఇన్వైట్ చేయడం అది కూడా బాగా జరిగాయి అన్నమాట. వండర్ఫుల్ అండి. ఎంత బయట మనకి గుర్తింపు ఉన్నా ఇంట్లో మన అనుకునేవాళ్ళు తల్లిదండ్రి, అత్తమామ, వాళ్ళు అనుకోకపోయినా మనం అనుకుంటాం మన వాళ్ళని కాబట్టి అత్తమామ, భర్త, పిల్లలు వీళ్ళ సపోర్టు, ఎంకరేజ్మెంట్ కావాలనిపిస్తుంది. వాళ్ళు తక్కువ ఎంకరేజ్ చేసినప్పుడు మనకు చచ్చే కోపం వస్తుంది. ఇంత కష్టపడితే బాగుంది అని ఒకటే చెప్తావా నువ్వు అని అనిపిస్తుంది. సో అలా మీ వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంది మీకు? బాగా సపోర్ట్ చేస్తారండి. చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ, తాతయ్య గారు స్టేజ్ పర్ఫార్మర్, ఆర్టిస్ట్. రూట్స్ అక్కడి నుంచి మావులూరి బాబురావు గారు అనమాట. మావులూరి బాబురావు గారు ఆయన 15 years నుంచి స్టేజ్ డైలాగ్ ఆర్టిస్ట్. ఇప్పటికీ స్టిల్స్ ఆయన 70 years ప్లస్ వచ్చినప్పటికీ డ్రామాలు కానీ స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఆపరు. ఆ క్యారెక్టర్స్ ఇప్పటికీ డైలాగ్స్ గుర్తుంటాయి ఆయనకి. అలా చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎందుకు తాతయ్య వయసు వచ్చేసరికి అంటే లేదు, నా కళని మీరెవ్వరు వద్దన్నా సరే నేను చేస్తాను, మీకన్నా నాకు నా ఆర్ట్ ఎక్కువ అనుకుంటారనమాట. నేను ఆ ఒక్క క్వాలిటీ నాకైతే చాలా అప్రిషియేషన్గా అనిపిస్తుంది. ఇంకా అలా బ్లడ్ మాకు త్రూ ఈ కళలు అనేవి ఆయన బ్లడ్ నుంచి ఇంకా ఫామ్ అయ్యాయి అనమాట. చెల్లి ఉందండి. చెల్లి కూడా క్లాసికల్ డ్యాన్స్ చేస్తుంది అండ్ ప్రస్తుతం జాబ్ చేస్తుంది. ఇంకా తనకు కూడా ఆర్ట్స్ వేయడం ఇంట్రెస్ట్. ఇలా సరదాగా ఇంట్లో వాల్ పెయింటింగ్ వేస్తుంటుంది, స్విచ్ బోర్డ్ పెయింటింగ్స్ అని అలా చేస్తూ ఉంటుంది. సారీ నేను కట్ చేశాను, మీరు చెప్తున్నారు తాతయ్య నుంచి వచ్చిన. తాతయ్య గారి నుంచి అలా ఆర్ట్స్ అనేది చిన్నప్పటి నుంచి అందరూ ఫ్యామిలీ వాళ్ళందరూ 5 years అప్పటి నుంచి నేను డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మా అమ్మాయి ఇట్లా ఇంత స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇన్ని చేస్తుంది, ఇంతమంది గౌరవిస్తున్నారు అని అర్థం చేసుకుంటారు. ఈ తర్వాత ఇది వచ్చిన తర్వాత అయితే కూర్చుని మా మదర్ కానీ మా రిలేటివ్స్ కానీ మా పిన్ని వాళ్ళు కానీ చూసి కమెంట్స్, ఇంతమంది పొగుడుతున్నారు, ఇంతమంది బ్లెస్ చేస్తున్నారు మా అమ్మాయిని అంటారు. చాలా మంచి పని అమ్మ నువ్వు చేసేది, దేవుడి స్మరణ, ఆ దేవుడి యొక్క అనుగ్రహం లేనిదే ఇట్లా అవ్వదమ్మా, నువ్వు బ్లెస్డ్ నిజంగా అని చెప్పి సపోర్ట్ చేస్తుంటారనమాట. మీకున్న దాంట్లో ఇంకొక
అప్రిషియేటబుల్ ఆస్పెక్ట్ ఏంటంటే స్పిరిచువల్ జర్నీ. మీరు చేసుకుంటూ ఆ స్థల పురాణాన్ని కూడా మీ వాయిస్ ఓవర్తో కూడా చెప్తున్నారు, విచ్ ఇస్ ఫ్యాంటాస్టిక్. ఎంతో స్పిరిచువల్ జర్నీ మీరు ముందు చేస్తే తప్పితే అవ్వదు. ఇప్పటి కాలంలో ఇట్లాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి లైఫ్లో మోడర్నైజేషన్ని బట్టలకు దేనికో పరిమితం చేయకుండా ఇంట్లో కూర్చొని మీకున్న టైంలో టెక్నాలజీ వాడి దిస్ ఇస్ ద రియల్ మోడర్న్, బీయింగ్ మోడర్న్ అని మీరు చూపించారు. ఎలా మీరు తొణకకుండా వెనకకుండా సస్టైనబుల్గా ఉన్నారు? మనం వేసే ఆర్ట్ మాట్లాడితే చాలు, మనం ఎక్కువ మన గురించి మనం చెప్పుకోవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియాలో ఏంటంటే లైక్స్ కోసం, వ్యూస్ కోసం ఏదో ఒకటి చేసి సంపాదిద్దామన్న ఉద్దేశంలో ఉన్నారు. కానీ మన మూలాలు కానీ మన సంప్రదాయాలు కానీ చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్స్కి తెలియవు. సరే అందరూ నన్ను సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నా, దానికి సపోర్ట్ వచ్చినా లేకపోయినా నా కోసం నేను చేసుకుంటున్నా, నా సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నా అనే ఉద్దేశంతో ఇదివరకు నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా ఇదే కంటెంట్ని కంటిన్యూ చేసేదాన్ని. అండ్ ఇప్పుడు నేను బయట అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే బయట ఎక్కువగా గుర్తుపట్టేది లేడీస్తో పాటుగా పిల్లలు. మా బాబు ఏజ్ ఉన్నంత పిల్లలు, ఆంటీ మీరు యూట్యూబ్లో వాటర్ పైన ఆర్ట్ వేస్తారు కదా అని చెప్పి వాళ్ళు వచ్చి అప్రోచ్ అయ్యి గుర్తుపట్టి ఇలా పేరెంట్స్తో పాటుగా వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది చూసిన తర్వాత నాకున్న ఇంట్రెస్ట్తో పాటుగానే ఈ పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు వీళ్ళందరూ ఇంత ఇంట్రెస్టెడ్గా గుర్తుపెట్టుకుని మరి పలకరించేంతగా ఆర్ట్ని ఓన్ చేసుకుంటున్నారు. సో ఇంకా నేనేదన్నా వాళ్ళకి చేయగలగాలి అన్న ఉద్దేశంతో ఈ జనరేషన్ పిల్లలకి మనం కూర్చోబెట్టి ఈ కథలన్నీ చెప్పాలంటే ఏ మదర్కి అవ్వదు. సో ఆర్ట్ని వీళ్ళందరూ చూస్తున్నారు కాబట్టి దాంతో పాటుగా వెనకాల ఉన్న పురాణాలు కానీ, స్థల పురాణం కానీ ఇవన్నీ వాళ్ళకి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను చాలా ఇంట్లో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఆ వాయిస్ అంతా చెప్పి మళ్ళీ ఆ టైంకి సరిపడట్లుగా మనం వాయిస్ చెప్పాలి. అది లిమిట్ దాటితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది యూట్యూబ్లో. సో ఇదంతా మేనేజ్ చేసుకుని ఇంకా ఒకళ్ళైనా ఆ స్టోరీ విని గుర్తుపెట్టుకుంటే చాలు కదా అన్న. వండర్ఫుల్. మీరు చేసే సర్వీస్ ఎలాగో చెప్తాను చూడండి. ఆర్ట్ చూస్తున్నప్పుడు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. నేను చూసాను నిన్నటి నుంచి, అందుకు చెప్తున్నా. చాలా సాటిస్ఫై ఉంటుంది. ఒకటి బ్రెయిన్ అంతా కూడా నర్వ్స్ అన్నీ వాటి సామాన్లు అవి సరి చేసుకుంటాయి అంటారు, అలా అనిపిస్తుంది. అండ్ మీరు చెప్పే వాయిస్ కూడా బ్యూటిఫుల్గా ఉంది. మీకు వోకల్స్, మీరు సింగర్ అన్నారు కదా, ప్లేబ్యాక్, సో ఆ వోకల్స్ కూడా కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి, వినడానికి బాగుంది. అండ్ తెలిసే విషయం, ఆధ్యాత్మికమైన అద్భుత విషయం తెలుస్తోంది. యాక్చువల్లీ మీరు మన లెగసీని ఆర్టిస్టిక్గా తర్వాత జనరేషన్స్కి పంచుతున్నారు. ఐ డోంట్ నో మెనీ ఎవరు గుర్తించారో లేదో తెలియదు, కానీ ఐ ఫెల్ట్ ద సేమ్. వండర్ఫుల్. అయితే ఇన్ని చేస్తున్నప్పుడు, అమ్మవారి బొమ్మలు అన్నీ స్పిరిచువల్ గాడ్ ఫార్మ్స్ చేస్తున్నప్పుడు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా పాటిస్తారా మీరు? అంటే వెజ్జే తీసుకోవడం కానీ? అంటే ఆర్ట్ వేసే ముందు కానీ లేకపోతే ముందు రోజు కానీ నేను ఏమైనా తిన్నా హెడ్ బాత్ చేసి నేను ఆర్ట్ స్టార్ట్ చేస్తాను. అది ఆర్ట్ వేస్తున్నప్పుడు నాన్ వెజ్ తీసుకోవడం అట్లాంటిది ఏం చేయను. ఆర్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదన్నా కంటిన్యూ చేసుకుంటాను. కానీ ఆర్ట్కి రిలేటెడ్గా దేవుడికి అండ్ మన లేడీస్కి మంత్లీ ఏదన్నా ప్రాబ్లం అయినా సరే ఆ ఒక 5 days మాత్రం ఈ ఆర్ట్ వేసుకుని, ఆ 5 daysకి సరిపడా ముందుగానే నాకు ఇంకా ఎక్కువ వేసుకుని పోస్ట్ చేయడానికి అంత రెడీగా పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే రిక్వెస్ట్లు కూడా చాలామంది అడుగుతున్నారు. అండ్ మీరు ఇప్పుడు అన్నట్లుగానే నేను చూసిన ఫ్యూ కమెంట్స్ ఏంటంటే, అక్క మీ వీడియోస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, మీ వీడియోస్ చూస్తుంటే నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది, నాకు డే అంతా పడిన స్ట్రగుల్ అంతా మీ వీడియోస్ చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి కమెంట్స్ చూసి, అరే ఇంతలా అభిమానించే వాళ్ళు, ఇంత వెయిట్ చేసేవాళ్ళు, లేకపోతే వాళ్ళకి ఇంతలా యూజ్ అవుతుంది కాబట్టి నేను ఎక్కడ దీన్ని ఆపకూడదు అన్న ఉద్దేశంతో ఇంకా ఫ్యూ డేస్లో కూడా ముందుగానే బయటకి ఎటన్నా టూర్ ప్లాన్స్ ఉన్నా సరే, ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా అవన్నీ ముందుగా వేసుకుని ఎడిట్ చేసి పెట్టుకుని షెడ్యూల్ చేసుకుని వెళ్తా అనమాట. వండర్ఫుల్ అండి. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న అంటే ఆర్ట్కి రిలేటెడ్ కాకపోయినా హార్ట్ ఉన్న ప్రతి మహిళకి రిలేటెడే. ఒక మహిళగా ఎన్నో శక్తివంతంగా మీరు నిర్వర్తించారు. చాలామందికి ఈ మల్టీ టాస్కింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరే చూసుకోండి, క్లాసికల్ డాన్సర్ ఒకవైపు, ప్లేబ్యాక్ సింగర్ మరొక వైపు. ఎంతో హుందాగా అవన్నీ పక్కన పెట్టగలిగారు మీ ఫ్యామిలీ డిమాండ్స్ కోసం. మీరే బాధ్యత తీసుకొని కన్వీనియంట్గా ఆ బాధ్యత ఇంకొకరికి ఇచ్చేసి మీరు స్టిల్ మీ కెరియర్ని పర్సీవ్ చేసి ఉండొచ్చు. బట్ దెన్ యువర్ చాయిస్, అది ఏదైనా సరే పరిస్థితి. సో ఇంట్లో ఉంటూ నిర్వహణ చేసుకుంటూ పిల్లాడిని పెంచుకుంటూ టైంకి ఫుడ్ అందించడం అంటే ఆషామాషి అనుకుంటారు, కానీ యు ఆర్ థింకింగ్ అబౌట్ ద న్యూట్రిషన్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎంతో హార్ట్ ఉండాలి. సో ఇప్పుడు ఈ ఆర్ట్, ఇందులో మీరు మీకున్నంతలో మీ పరిధి, మీ స్పేస్ క్రియేట్ చేసుకున్నారు.
ఇలా ఒక మహిళ ఎంత శక్తి ఉన్నా వదిగి ఉండడం అనేది అవసరమా? అవసరమైతే ఎందుకు అవసరం? వన్స్ ఏంటంటే మన పురాణాలు చెప్పేది ఏంటంటే దేవుళ్ళ కన్నా సరే మనకు ఎక్కువగా దేవుళ్ళ దేవతలే, మగ దేవతలే వాళ్ళ పనులు కుదరక అమ్మవారిని ఆశ్రయించారు రాక్షసుల్ని సంహరించడానికి. కానీ మా వల్ల అవ్వట్లేదు, నువ్వే దిక్కు అన్నట్లుగా. సో మన సొసైటీలో ఉన్న ఆలోచన ఏంటి అంటే ఆడవాళ్ళకి సెకండ్ పొజిషన్ ఇస్తారు మెన్ కన్నా. కానీ ఆ సెకండ్ పొజిషన్లో ఉన్న ఆడది ఫస్ట్ పొజిషన్లోకి మెన్ని ఫార్వర్డ్ చేయాలి అంటే ఈవిడ బ్యాక్గ్రౌండ్లో లేకపోతే ఏది జరగదు. సో మనం మన సెల్ఫ్గా మనకంటూ ఒక ఐడెంటిటీని కానీ లేకపోతే మనకున్న ఇంట్రెస్ట్ని కానీ వాటికి టైం ఇవ్వాలి, మన ఫ్యామిలీకి టైం ఇచ్చుకోవాలి. మన ఫ్యామిలీని సపోర్ట్ చేసి అన్ని రకాలుగా మల్టీ టాస్కింగ్ బ్రెయిన్ లేడీస్కి మాత్రమే ఉంటుంది. సో అది బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ ఎట్ ఏ టైం ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. మీకు ఒక దాంట్లో ఉంటుంది, నాకు వేరే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా కొంతమంది ఏం చేస్తారంటే ఉంది కానీ అప్లై చేయడానికి డిలే చేస్తారు. సో వాళ్ళకి వచ్చే ఇంట్రెస్ట్ కానీ అది ఇంప్రూవ్ చేసే ఇంట్రెస్ట్ని బట్టి మనలో ఉన్న టాలెంట్ నలుగురికి షేర్ అవుతుంది అండ్ నలుగురు గుర్తించగలరు. సో ప్రతి ఒక్క అమ్మాయికి తనకి తను టైం స్పెండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనలో ఏది ఉంది, మనకేం ఇంట్రెస్ట్ ఉంది, అది బయటకి ఇంప్రూవ్ చేసుకోవాలి అన్న టైం ఇవ్వడం చాలా అవసరం. అది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా లేకపోయినా మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం లేకపోతే మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అని నేను ఇప్పటికీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా చెప్పినా సరే మీకంటూ ఏదో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మీ సెల్ఫ్ టైం మీరు తీసుకోండి, ఏ టైంని వేస్ట్ చేయొద్దు. సో ఇటు బ్యాలెన్స్ చేసుకోండి ఫ్యామిలీని, ఇటు మీ సెల్ఫ్గా ఏదైనా డెవలప్ చేయండి అనే చెప్తాను. సో అందరూ గుర్తించకపోయినా మనకంటూ మన మనసుకి తెలుసు అనమాట, మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంది, ఏది గుర్తింపు కావాలి అని. సో దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటే చాలు. అందరూ గుర్తించకపోయినా బాగుంటుంది లైఫ్ అనేది, హ్యాపీగా లీడ్ చేయొచ్చు. వండర్ఫుల్ అండి. మీ ఆర్ట్ ఎంత ప్రశాంతంగా ఉందో ఆ ప్రశాంతత మీ ఆరా కూడా కనపడుతూ ఉంది. సో ఇలా ఈ ఆర్ట్ని ఇంకా ఎలాగైతే ఫ్లోటింగ్ ఆర్ట్ కనుక్కున్నారో అలాగే వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ కూడా కనుక్కొని ఆ సస్టైనబిలిటీని కూడా మెయింటైన్ చేస్తూ ఇంకా ముందుకెళ్ళి రకరకాలుగా ఆర్ట్ని ముందుకు తీసుకెళ్ళి కథల రూపంలో మన స్పిరిచువాలిటీని, మన స్టోరీస్ని, మన కథల్ని కూడా మీరు ఆర్టిస్టిక్గా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి అలా కూడా ముందుకు వెళ్తూ ఇంకా మన మేకస్ ప్రౌడ్ అంతే ఇన్ ది క్యాన్వాస్ ఆఫ్ యూనివర్స్, మేకస్ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ రేవతి గారు. థ్యాంక్ యూ.